చాలా బాగుంది బ్రదర్. నిజంగా హుక్ స్టెప్ అనేది మాత్రం మామూలుగా లేదు. యాక్చువల్‌గా ఈ సినిమాకి మొన్నటి వరకు 12వ తేదీ సినిమా రిలీజ్ అని చెప్పితే, ఆ సర్లే వస్తది కదా! 12 వస్తది కదా! చూద్దాంలే అనుకున్నాను దాన్ని. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఏ రోజైతే మనకి హుక్ స్టెప్ అనేది రిలీజ్ చేశారో, ఆ రోజు నుంచి ఈగర్‌లీ వెయిటింగ్ బ్రదర్. మీరు ఇన్‌స్టా ఓపెన్ చేయండి, ఫేస్‌బుక్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఎక్కడ చూసినా హుక్ స్టెప్పే మామూలుగా లేదు. అంటే బాస్ ఈస్ బ్యాక్ అని చెప్పి ప్రతి ఒక్కరు చేస్తున్నారు బ్రదర్. దీని గురించి రీల్స్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఎందుకురా అంటే సో బాస్ నిజంగా ఈ లెవెల్‌లో కనిపిస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అనిల్ రావిపూడి గారిని నేను నిజంగా చెప్తున్నాను. సారీ అనిల్ రావిపూడి గారు. మిమ్మల్ని ఫస్ట్‌లో ఏంటబ్బా మళ్ళీ ఇదే కోటు, ఇట్లానే ఉంది. ఇదంతా ఏందిరా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే దింపుతున్నారు అనుకున్నా. ఒక్కసారి ఈ ఉక్కు స్టెప్‌తో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని కొన్ని పోస్టర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసిన తర్వాత అర్థమైంది. తీసుకొచ్చేసాడయ్యా. మా గ్యాంగ్ లీడర్‌ని తీసుకొచ్చేసాడు. మా అన్నయ్యని తీసుకొచ్చేసాడు. అన్నయ్య మూవీలో మా మెగాస్టార్ గారిని తీసుకొచ్చేసారు. సో పాత చిరంజీవిని తీసుకొచ్చేసారు అనిపించిందనమాట. సో ఇలా తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కూడా ప్రతి ఒక్కరు హీరోలు ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఇదే చిరంజీవి గారిని మాకు పరిచయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారిని అందరూ చూసారండి. మేము చూడాలనుకుంటున్నాం. మాకు ఆశగా ఉంది. ఆ డాన్స్, ఆ గ్రేస్, ఆ స్టైల్, ఆయన స్వాగ్ ఎవ్వరికి రాదు. ఇది నిజం చెప్తున్నా, ఎవ్వరికి రాదు. ఆయన లాగా చేయాలంటే ఎవ్వరు కుదరని పనండి అది. డాన్స్ చేస్తారు, కష్టపడి చాలా మంది డాన్స్ చేస్తారు, కానీ ఎంజాయ్ చేస్తూ వేయాలి. అర్థమవుతుందా డాన్స్ అనేది? అది నేను మెగాస్టార్ గారు దాంట్లోనే చూడగలుగుతాను అనమాట. నేను అబ్బా చూస్తున్నారా స్క్రీన్ మీద నాకు డాన్స్ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది. అరే కష్టపడట్లేదురా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అది చిరంజీవి గారి డాన్స్ మాత్రమే. మిగతా వాళ్ళందరిది అబ్బా ఏదో కష్టపడుతున్నారా పాపం, అయ్యో ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుంది. సో ఎంజాయ్ చేస్తూ మనం ఎంజాయ్ చేసేలా చేసేది చిరంజీవి గారి డాన్స్ మాత్రమే. సో ఆ స్టైల్, ఆ స్వాగ్ నిజంగా హుక్ స్టెప్తో తిరిగి వచ్చేసిందండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈగర్లీ వెయిటింగ్, చాలా వెయిటింగ్ చేస్తున్నా. ఇంకా రేపు ఒక రోజు ఆగి ఉందండి బాబు. రేపు ఒక్క రోజు ఆగితే పక్క రోజు ప్రీమియర్ షోలు పడతాయని చెప్పి వెయిటింగ్. బ్రదర్ ప్రభాస్ గారు చేసినట్టు చేయకండి ప్లీజ్ ప్రీమియర్ షోస్. అర్థమవుతుందా? మెగాస్టార్ గారిని మాత్రం మళ్ళీ ఇట్లా చేస్తే ఒప్పుకోం చెప్తున్నా. ఎస్ ఇంకా నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే కిక్ అవన్నీ మనం చూసాము. చాలా గుడ్ మూవీ అది. రవితేజ గారికి మామూలు సినిమా కాదు అది, చాలా బాగుంటుంది. సో అదే టైప్ తీస్తాడా, ఆ జోనరే తీస్తాడా, లేకపోతే ఇంకేమైనా మారుస్తారో చూడాలి. కానీ అదే కరాటీ వైపే వెళ్ళరు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా దీన్ని ప్రజల వైపు కూడా తీసుకెళ్తాడేమో. ఇప్పుడు కిక్లో కూడా మనం చూసినట్లయితే ఒక చిన్న పిల్లల కోసం అలా చేయడం, సరదాగా ఉండే మనిషిని అలా తీసుకొచ్చారు కదా. అలానే పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు బయట ప్రజానాయకుడు ఆయన. సో ఇంకా ఈ మూవీలో కూడా ఆ జోన్ టచ్ చేస్తూనే ప్రజల కోసం కూడా తీస్తారేమో నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమా తీస్తారని నేను అనుకుంటున్నాను. సురేంద్ర గారు, మీరు సురేందర్ రెడ్డి గారు, మీరు ప్లీజ్ మంచి సినిమా తీయండి. లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా తీయండి సినిమా. ఏదో టైం లేదనో, లేకపోతే మా అన్న స్కాలర్షిప్స్ ఇవ్వలేదనో ఇట్లాగా మీరు ప్లీజ్ ఎలా పడితే అలా తీయద్దు. సినిమాని మంచిగా తీయండి. లేట్ అయినా పర్లేదు, మాకు బాధ పెట్టద్దు మమ్మల్ని. అదైతే చెప్తున్నాను నేను. ఎస్, ఆయన ఈరోజు స్పీచ్లో కూడా చెప్పారండి, మీరు విన్నారో లేదో, నేను ప్రతిరోజు చేస్తుంటాను, నాకు ఇష్టం అని చెప్పేసి, అది అలవాటు అని చెప్పేసి. మేబీ దానివల్ల ఆయన అంత బాగున్నారేమో. అంత అంటే ఎప్పుడు కూడా మంచి లుక్స్ ఉంటాయి ఆయనకి, ఫేస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. సో నిజంగా ఈరోజు స్టైల్ కూడా అదిరిపోయింది మా పవన్ కళ్యాణ్ అన్నగారిది. చాలా బాగుంది నిజంగా. పిఠాపురంకి వెళ్ళారు, సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కొంతమంది అడిగారు మొన్న పిఠాపురం వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అది ఇది అని చెప్పేసి. బ్రదర్ మీ అందరికి ఆన్సర్ వచ్చేసినట్టేనా ఈరోజు? ఎప్పుడు వెళ్ళాలో అన్నకు తెలుసు, అన్నకి టైమింగ్ ఉంది, ఆ టైమింగ్లో వెళ్తారు, మీకు నచ్చినప్పుడు కాదు. ఓకేనా? ఆయన అవసరము జనాలకు ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన అక్కడ ఉంటాడు. ఓకే, సో ప్లీజ్ ఇంకెప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. చాలా బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగుంటారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏది వేసినా బాగానే ఉంటారండి. అదేం లేదు, ఆయనకి స్టైల్ చాలా బాగుంటాయి. ఏ డ్రెస్లు వేసినా కూడా. దట్టు మన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా బాగా అనిపించారు. ఆ సాంగ్, ఆ డాన్స్ అవన్నీ కూడా. ఒకవేళ ఎల్లుండి రాబోయే మనశంకర్ వరప్రసాద్ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తే రాజ్యసభ సినిమా నిలబడగలుగుతుందా అని మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు రాజ్యసభ ఆల్రెడీ మైనస్ అయింది కాబట్టి మనశంకర వరప్రసాద్కి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాంగ్స్ బాగున్నాయి, మల్టీ స్టార్ మూవీ కదా. వెంకటేష్ అన్న కూడా చాలా మంది వెంకటేష్ అభిమానులు చాలా మంది ఉంటారు కదా. వెంకటేష్ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు కదా. అట్లా చిరంజీవి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక సినిమా మైనస్ అయినప్పుడు ఒక సినిమా ప్లస్ అవుతుందని ఖచ్చితంగా జనాలు ఊహిస్తారు. అంటే మనశంకర వరప్రసాద్ కూడా బాగా ఆడుతుందని అనుకుంటున్నాను. అంటే ప్రభాస్ గారికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. మిక్స్ టాక్ వచ్చినా కూడా జనాలు విపరీతంగా వెళ్తారు. మరి అలాంటప్పుడు ఈ సినిమా గెలిచే అవకాశం ఉంది కదా.
అంటే ఒకటి ఈ రోజు కదా రిలీజ్ అయింది. ఇప్పుడు జనాలు అనేది నెగిటివ్ పాజిటివ్ మామూలు మాట్లాడుతుంటారు, అది కామన్. అది ఇంకొక వారం తర్వాత కూడా రిజల్ట్ ఎట్లుంటుంది అనేది తెలియదు. అంటే భారీ సినిమాల మధ్యన రిలీజ్ అయింది కాబట్టి సినిమా ఫస్ట్ రోజే ఆ టాక్ రాకూడదు. మరి స్టోరీ ఎంచుకోవడంలో ప్రభాస్ ఏమన్నా డిసైడ్ సరిగ్గా చేసుకోలేదా, లేకుంటే సినిమా ఎట్లుందో మనకైతే నేనైతే చూడలేదు వాస్తవంగా. అంటే కొన్ని స్లోగా కూడా సినిమాలు ఆడే సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి రాజాసాబ్ కూడా ఒక 4-5 రోజుల తర్వాత మంచిగా ఆడే అవకాశాలు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మారుతి గారి మీద చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు, బట్ ఆయన వల్లనే మైనస్ జరిగిందని చెప్పేసి ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో మరి దాన్ని బట్టి చూస్తే మనశంకర్ వరప్రసాద్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు మనశంకర వరప్రసాద్కి రాజాసాబ్కి కంపారిజన్ కాకుండా స్టోరీ అనేది దేనికైతే గట్టిగా ఉంటుందో, ఏదైతే బలంగా ఉంటుందో అదే సినిమా ఆడుతుంది. చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, స్టోరీలో దమ్ము ఉండాలి. ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మైనస్ అయిందంటే ఆ సినిమా ప్లస్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో సాంగ్స్ బాగున్నాయి, మల్టీ స్టార్ మూవీ, ఇద్దరు కూడా భారీ ఫ్యాన్స్, డైరెక్టర్ మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి 100% సినిమా ఆడుతుందని అనుకుంటున్నాను. అన్న ఈ 2 సినిమాలే కాకుండా మిగతా సినిమాలు కూడా ఉన్నాయి, రవితేజ గారిది కావచ్చు, నవీన్ పోలిశెట్టి గారిది అండ్ శర్వానంద్ గారిది. మరి ఆ సినిమాల సంగతి ఏంటంటే ఇంకా ఉండవండి. ఇంకా నవీన్ పోలిశెట్టి ఇవి ఆడవు. ఇంకా ఎందుకంటే నవీన్ పోలిశెట్టి, రవితేజది కూడా ఈ ఏదో భార్య భర్తల సినిమా ఉంది కాబట్టి భర్త వరసలు విజ్ఞప్తి ఏదో పెట్టాడు కాబట్టి నా ఆలోచన ప్రకారం నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ పోలిశెట్టిది కానీ ఈ రవితేజ కానీ ఇవన్నీ సైడ్ తిరిగిపోతాయి, కష్టం అండి ఇవి సినిమాలు ఆడు. సంక్రాంతి భారీలో దిగేది ఒకటి రాజాసాబ్ అనుకున్నాము, రాజాసాబ్ అది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రాజాసాబ్ కూడా ఒక వారం తర్వాత మంచి టాక్ వచ్చిందంటే ఈ రెండింటి మధ్యన పోటీ ఉండొచ్చు. అదే మనశంకర్ వరప్రసాద్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అని మేము అనుకుంటున్నాం.